మహాగణుడను మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, బాగున్నారా? మహావిశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధన. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండి దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ నిమిత్తము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మీ కుటుంబాలు దీవించబడాలని, ఆరోగ్యమును ఆయుష్ను దేవుడు అనుగ్రహించాలని, ఆపదల నుండి కష్టాలను దేవుడు కాపాడి తప్పించాలని, క్షేమకరమైన జీవితాలు కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అనుగ్రహించాలని ఒక దైవజనుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 143వ అధ్యాయము 6వ వచనం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ప్రిలారా, దావీదు మహారాజు దేవుని సన్నిధిలో కూర్చొని తనకొచ్చిన శ్రమను బట్టి, కష్టాలను బట్టి బాధపడుతూ, వేదన చెందుతూ, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తూ ఉండగా ఒంటరైపోయాడు. దేవుని సన్నిధానములో కన్నీరు కారుస్తూ అంటూ ఉన్నాడు, నాయనా, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, నీవే నాకు దిక్కు, నీవే శరణ్యము. అయా, నా మొర, నా ఆర్తధ్వని ఆలకించని తన శ్రమలో పడుతున్న వేదన ఈ యొక్క మాటలో మనము జ్ఞాపకం చేసుకొనుచున్నాము. ప్రిలారా, అటువంటి కుటుంబములోనూ వేదన చెందుతూ ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారా? అప్పులతో నలిగిపోతున్నారా? రోగాలతో బాధపడుతున్నారా? సమస్యలు వెంటాడుతున్నాయా? ఉద్యోగము లేక ఎంతో కష్టపడినా ఉద్యోగం ఇంకా రావటం లేదని, అయ్యో నేను చదువుతున్నాను, ఎందుకు నేను ఉన్నతమైన స్థితిలో ఉండలేకపోతున్నాను, పాస్ అవ్వలేకపోతున్నాను అనుకుంటున్నారా? ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని సమాధానము నీకు రావాలంటే దావీదు వలె ప్రార్థించు వారిగా చేతులు ఆయన తట్టు చాపాలి. అయ్యో, నేనంత ప్రార్థన చేసినా నా భర్త మారటం లేదనుకుంటూ ఉన్నారా? నా బిడ్డల పరిస్థితి ఏమవుద్దని ఆలోచన చేస్తూ ఉన్నారా? దావీదు వలె ఆయన తట్టు చేతులు చాపేవారిగా మనమందరం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయిన భూమి వలన ప్రాణము నీ కొరకు ఆశపడుచు ఉన్నదంటున్నారు. ఎండిపోయిన భూమి, నెరలగొట్టిన భూమి వర్షము కోసం, నీటి చుక్క కోసం ఎంత ఆశతో ఎదురు చూస్తుందో, అలాగే నీ సహాయము కొరకు, నీ కనికరము కొరకు నేను ఎదురు చూస్తున్నానని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఏ పరిస్థితుల్లో గుండా మీరు ప్రయాణము చేస్తున్నారు? ధైర్యము వహించి దేవుని వైపు చూడండి. నిత్యముగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ దినాన్న దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు ఆలకిస్తున్నారా? సమాధానకర్త అయిన దేవుడు మీకు సమాధానం ఇచ్చునుగాక. నెమ్మది లేని మీ జీవితాలకు నెమ్మదిని దేవుడు అనుగ్రహించునుగాక. నాడు దావీదుకు సహాయము చేసిన దేవుడు మీకును సహాయము చేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈరోజు మాతో ప్రత్యేకముగా మాట్లాడుతూ వచ్చారు. నాయన, నీ కుమారుడైన దావీదు నీ తట్టు చేతులెత్తినట్లుగా మేము మీ వైపు చేతులెత్తి, నాయన, ఎండిన భూమి వర్షము కోసం ఏ విధంగా ఎదురు చూస్తుందో నాయన, అలాగే నీ కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము. నీ కనికరము కొరకు ఎదురు చూస్తున్నాము. నీ కృప కొరకు ఎదురు చూస్తున్నాము నాయన. అయ్యా, ఈ శ్రమలు, ఈ కష్టాలు నాయన మాకు తండ్రి భారముగా ఉన్నవి. మోయలేని పరిస్థితులు భారముతో ఉన్నాము నాయన. మీ పాదాల చెంత పెడుతున్నాము. శ్రమ నుండి విడిపించు దేవుడు, రోగము నుండి విడిపించు దేవుడు, అప్పు నుండి విడిపించు దేవుడు, కుటుంబాన్ని కట్టే దేవుడు నాయన. నీవు మా పక్షా నుండి మాకు సమాధానము దయచేయండి నాయన. మా చేతులు మీ వైపు చాపుతుండగా మీ కనికరము చూపి మహిమ తెచ్చుకోమని, ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు
వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక.